గుడ్ ఈవినింగ్ అండి. మన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఆర్టీసీ డిపో పక్కనుండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను 28 ఇయర్స్, అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె 27 ఇయర్స్, వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే, ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువ్వాడ ప్రాంతం గాజువాక ఏరియాకి సంబంధించిన వాడు. ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించింది అయితే వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరూ కూడా అడ్డు రోడ్డు దగ్గర ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రాంతం. వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది. లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు 2022 డిసెంబర్ 10వ తారీఖున మన సింహాచలంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగిందండి. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ముందు కాపురం మన అరిలోవా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు. తర్వాత మన పెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు. తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారన్నమాట. ఈ క్రమంలో ఉండుంటప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్గా ఏం చేస్తుంటే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్లో ఈయన పనిచేస్తుంటాడండి. వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు. ఈ టీంతో పాటు ఈ స్కూల్స్లో ట్రైనింగ్ అది ఇవ్వడం, అది చేయడం, స్కౌట్స్ని తయారు చేయడం అది చేస్తుంటాడు. ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్నాడు అనమాట. ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే, ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోద్ది, నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానో, అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year ముందు జరిగిందట. తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే, మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనివ్వరు, నన్ను బతకనివ్వరు, నిన్ను బతకనివ్వరు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకోమని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. ఇలాగ క్రమంలో ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు 9th month. యాక్చువల్గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ సుధా గారు అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిన్న క్లినిక్ కూడా నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు ఈమె తీసుకొని ఆ డాక్టర్ గారు చూపించారంట. డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్గా అంటే, ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి 11 గంటల వరకు స్టేటస్ పెట్టడం, ఫోన్ చేయడం కూడా ఆ అమ్మాయి చేసిందనమాట. చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు. ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు. నిన్న ఈ అమ్మాయికి ఇలాగా డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు. నిన్న అన్నపూర్ణమ్మ గారు అనుకుంటా వాళ్ళ అమ్మమ్మ పేరు. ఆమె నిన్న 11 గంటలకు వచ్చారు. 10 గంటలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనూష ఆమె భర్త జ్ఞానేశ్వర్ ఇద్దరు లంచ్ చేశారు. తర్వాత ఏమో సాయంత్రం కూడా వాళ్ళు ఈవినింగ్ అలాగా తిరగడానికి వెళ్ళారంట. 4 గంటలకి 6:30 7 వరకు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతసేపు ఉండి మళ్ళీ క్లినిక్ అని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ 9 గంటలకు వచ్చి భోజనం చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట. ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదని వాళ్ళ అమ్మమ్మ వేగం పడుకోండి, నేను పడుకుంటానని చెప్పి ఆమె వేరే గదిలో పడుకున్నారు.